ఎగ్ లేకుండా ఇలా ఆమ్లెట్ చేస్తారని ఊహించారా? ఈ హెల్దీ టేస్టీ చూస్తే డైలీ ఇదే అడుగుతారు. డైట్లో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. నేనైతే మూంగ్ దాల్ని ఒక 2-3 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. పెసరపప్పుని ఇప్పుడు పేస్ట్లా చేసుకున్నాను. పేస్ట్లా చేసుకున్న తర్వాత చూడండి, దీంట్లో ఎలాంటి వాటర్ వేయొద్దు, అదే సరిపోతుంది. నానబెట్టిన కొంచెం వాటర్ పడితే సరిపోతుంది. దీనికి టేస్ట్ తగ్గట్టు ఉప్పు, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి అండ్ అల్లం తరుక్కున్నది, అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్స్, సన్నగా తరుక్కున్న క్యారెట్, అలాగే దీంట్లో క్యాప్సికమ్ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ సన్నగా తరుక్కున్నది, అలాగే సన్నగా తరుక్కున్న కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా జీరా, అలాగే వామ కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా దీన్ని అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. ఇది హెల్త్కి చాలా మంచిది, పిల్లలకు కూడా చాలా మంచిది. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు, అలాగే డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. డైట్లో ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది. చూడండి, ఇలా బటర్లోనే కాల్చుకోండి, అంత టేస్టీగా ఉంటుంది. ఆయిల్లో కన్నా బటర్తో అయితే చాలా బాగుంటుంది. కొంచెం ఇది మందంగా వస్తుంది. ఇది వేసుకున్న తర్వాత కవర్ అయితే చేయాలి. మూత పెట్టి సిమ్లోనే కుక్ చేసుకోండి. చూసారా, మనకు తెలిసిపోతుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. వెజ్జీస్ తినని వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్తాను. పిల్లలైతే అన్నీ తీసి కూరలో వండినా ఏది వండినా పక్కకైతే పెడతారు కదా, ఇలా పెట్టకుండా అయితే ఇది చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పైనుంచి బటర్ వేసుకోండి. కావాలంటే పైనుంచి కూడా కొంచెం సన్నగా తరుక్కున్న ఆనియన్ వేసుకుంటే ఎక్స్ట్రా కంచిగా ఉంటుంది. అలాగే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి. 2 సైడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. పైన క్రంచీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది సింపుల్ రెసిపీ కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇదైతే డెఫినెట్గా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ఇది టమాటా కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ, యాక్చువల్గా అయితే గ్రీన్ చట్నీతో చాలా సూపర్గా ఉంటుంది. పల్లి చట్నీ కాంబినేషన్ కూడా బాగుంటుంది. అలాగే పిల్లలకైతే టమాటా కెచప్తో ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న ఎస్ఎస్ బ్లాగ్.